भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం మొదటి అధ్యాయం మను తనయుల వంశ చరిత్ర. శ్లోకం సంఖ్య 23, 24. 24వ శ్లోకం పదవిచ్ఛేదం చూద్దాం. ప్రణమ్య దండవత్ భూమౌ ఉపతస్థే అర్హణ అంజలి వృషా హంస సుపర్ణ స్థాన్ స్వైః స్వైః చిహ్నైః చ చిహ్నితాన్ ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైః స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలిః స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్ వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. భగవద్గీత స్థేర్హనాంజలి. భగవద్గీత స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. ఆన్లైన్ ఎవరైనా చెప్తారా? ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలి వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. ప్రణమ్య దండమద్భూమౌ ఉపస్థేర్హనాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్. ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థేర్హనాంజలిః వృషహంస సుపర్ణస్థాన్ స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్.
ప్రతిపదార్థం. దీనికంటే ముందు శ్లోకం యొక్క భావం చదువుదాం. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతితమనా మునిః ఉత్తిష్టన్నేకపాదేన దదర్శ నిబుదర్శభాన్. ఒంటికాలిపై నిలిచున్న ముని త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమగుటను గాంచినంతనే మిక్కిలి ముదమందెను. వారి దర్శనముచే పరమ సంతోషాంతరంగుడైన అతడు అతి కష్టమైనప్పటికీ ఏకపాదమున వారిని సమీపించెను. ఈరోజు శ్లోకం. ప్రణమ్య ప్రణామమును ఆచరించెను. దండవత్ సాష్టాంగపూర్వకమగు. భూమౌ భూమిపై. ఉపతస్థే వ్రాలి. అర్హన పూజా సామాగ్రి. అంజలి అంజలిబద్ధుడై. వృషభము. హంస హంస. సుపర్ణ గరుడు. స్థాన్ ఆసీనులై. స్వైహి తమ. స్వైహి తమ. చిహ్నైహి చిహ్నములచే. చ మరియు. చిహ్నితాన్ గుర్తించబడును. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారిచే. వృషభము, హంస, గరుడను వివిధ వాహనములపై ఆసీనులైన వారును, హస్తములందు ఢమరుకము, కుశగ్రాసము, చక్రము వంటి తమ తమ చిహ్నములను దాల్చిన వారును అగు త్రిమూర్తులను అతడు ఆ పిదప ప్రార్థింపదొడిగెను. అతడు వారికి సాష్టాంగ దండవత్ ప్రణామమును ఆచరించెను. భాష్యం. దండవత్ అనగా దండము వలె అనే భావం. శేషుడైన వాని ఎదుట మనుజుడు దండము వలె నేలవ్రాలి సాష్టాంగ ప్రణామమును ఆచరించవలను. అటువంటి ప్రణామమే దండవత్ ప్రణామమని పిలువబడును. అత్రిముని త్రిమూర్తులకు ఆ రీతినే వందనము కావించెను. ఆ త్రిమూర్తులు వారి వారి వాహనములను చిహ్నములను కలిగి ఉండిరి. విష్ణు భగవానుడు ఖగరాజగు గరుడునిపై ఆసీనుడై ఉండి చక్రమును ధరించి ఉన్నాడనియు, బ్రహ్మదేవుడు హంసవాహనమున ఆసీనుడై ఉండి కుశగ్రాసమును హస్తమున ధరించి ఉన్నాడనియు, శివుడు వృషభారూఢుడై ఢమరుకమును చేతదాల్చినాడనియు ఇచ్చట తెలుపబడినది. అత్రిముని వారి వారి వాహనములను చిహ్నములను బట్టి త్రిమూర్తులను గుర్తించి ప్రార్థనలను చేసెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామని. నమస్తే సారస్వతీదేవి గౌరవాన్ని ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీయుతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అత్రిముని తన తపస్సు యొక్క ఫలితాన్ని పొందడం జరిగింది. ఆయన ఎవరిని ఆహ్వానించాడు అంటే ఎవరి నుండి వరాన్ని కోరాడు? జగదీశ్వరుడు. మరి ఆ జగదీశ్వరుడు ఎవరనేది ఆయనకు అవగాహన లేకపోవడం వలన ముగ్గురు కూడా రావడం జరిగింది. మరి ముందు శ్లోకంలో చెప్పారు అంటే ఎప్పుడైతే త్రిమూర్తులు తన ఎదుట నిలిచారో వెంటనే ఏం చేశారంట? ఎంతో ఆనందంతో
ఆయన ఆ, అతి కష్టమైనప్పటికీ ఏకపాదమున వారిని సమీపించారు. ఏకపాదమున సమీపించనంటే ఆ? ముందు మనం చూసాం, ఆయన ఏకపాదంపై తపస్సు చేస్తున్నాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరిగా త్రిమూర్తుల దర్శనాన్ని పొందాడు. ఆయన ఏం చేశాడంటే ఏకపాదంపై వారిని సమీపించాడంట. ఎందుకలా చెప్పారంటే ఆయన అంత ఆతృతగా ఉన్నాడు అనమాట. ఒక్కొక్కసారి మనకు ఇష్టమైన వాళ్ళు, మనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు వచ్చారని తెలిస్తే మనం ఏం పని చేస్తున్నాం ఏమని పట్టించుకోకుండా వెంటనే పరిగెడతాం. మనకి ఇదే విషయం 10వ స్కందంలో కూడా వర్ణించబడింది. అంటే కృష్ణుడు ఎప్పుడైతే ఎక్కడికి ద్వారకా నగరానికి ప్రవేశిస్తాడో, మధుర 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 అవి మధుర ద్వారక అనుకున్నా. ప్రవేశించగానే అక్కడ ఇళ్లలో ఉండే వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. మధుర మధుర అక్కడ ఏమని వర్ణించబడింది? ఇళ్లలో ఉండే స్త్రీలందరూ కూడా బయటకు వచ్చేసి కృష్ణుని చూస్తుంటారనమాట. ఎలా చూస్తుంటారు? అక్కడ ఎలాంటి వర్ణన ఇవ్వబడింది? అదే ఓకే, బట్ ఎలా ఉన్నారు? ఒకరు జడ వేసుకుంటుంటారు, ఇంకొకరు ఒకరు భోజనం చేస్తుండగా మధ్యలోనే వచ్చేస్తుంటారు. ఇంకా సో అలా వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే ఒకరు అప్పుడే బట్టలు వేసుకుంటుంటారు, అయినా సరే అలా వచ్చేస్తారనమాట. ఎందుకలా? కృష్ణుని చూడాలనే ఆతృత, వాళ్ళకి ఎంతో ఆనందం, ఆతృత. మరి ఇక్కడ భగవంతుని చూసాలనే ఆనందంతో కూడా ఈయన అత్రిముని ఏంటంట, ఆయన ఒంటి కాలిపై ఉన్నాడు, అలానే వెళ్ళిపోతున్నాడు అనమాట. నడిచి వెళ్ళిపోతున్నాడంటే ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజానికి ఏంటంటే ఒంటి కాలిపైన ఉన్నాడు. అలా అని తర్వాత శ్లోకంలో ఏం చెప్పారు? వారికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాను. సో అలా వెళ్ళి పడిపోయాడు అనమాట. సో ఆ విధంగా అంటే భగవంతుని దర్శించుకున్నాననే ఆనందంలో ఆయన అలా వెళ్ళిపోయాడు అనమాట. నిజానికి భగవంతుని దర్శించినప్పుడు కానీ మన గురువుకి సేవ చేయడానికి కానీ ఎప్పుడు కూడా శిష్యుడు అంత ఆతృతగా ఉండాలన్నమాట. భగవంతునికి కానీ ఆ సేవ అవకాశం కోసం, దర్శన భాగ్యం కోసం ఎప్పుడు కూడా ఆతృతగా ఉండాలన్నమాట. అది నిజమే సంపూర్ణ కృష్ణ చైతన్యం. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ సంపూర్ణమైన భావం, ఆ సంపూర్ణ చైతన్యం రావడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాం? సాధన చేస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం మనం? అంటే ఏమంటారు? సాధన అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. అంటే ఆ భావానికి వెళ్ళడానికి ఇప్పుడు ఇలాంటి ఏం చేస్తున్నాం? భగవంతునికి దర్శనం తెరవగానే ఏం చేయాలి? సాష్టాంగ ప్రణామం చేయాలి. చేయాలా? దాని ముందు ఏం చేయాలి? భగవంతుని చూసి, భగవంతుని ప్రార్థించి ప్రణామం చేయాలి. అయితే ఆ భగవంతుని ప్రార్థించడం కూడా ప్రణామంలో భాగమే. మనకి శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో ఒక భాష్యంలో ప్రభుపాల వారు ఈ విధంగా రాస్తారనమాట. దండవత్ ప్రణామం అంటే ఏంటి? దండవత్ అంటే కర్రను అలా నిలబెట్టి విడిచిపెడితే ఏమవుతుంది?
టప్ అని పడిపోతుంది. సో అలా దండవత్ ప్రణామం అంటే అలా అనమాట. ఒక కర్రలాగా అంటే టప్ అని పడిపోవడం అంటే అర్థం ఏంటి? మనకు కూడా దెబ్బ తగిలేటట్టు పడిపోవాలా? ఎలా ఉండాలి భావం? అంటే మనం దండవత్ ప్రణామం ఏదో కృత్రిమంగా బలవంతంగా చేయకూడదు అనమాట. ఎలా చేయాలి? ఇప్పుడు కర్ర పడిపోతుందంటే ఏ ఆధారం లేదు, అలా టప్ అని పడిపోతుంది కదా. సో అలా దండవత్ ప్రణామం అంటే గురువులకు కానీ ఆచార్యులకు కానీ ఉన్నత భక్తులకు కానీ భగవంతుడికి కానీ ఎలా దండవత్ చేయాలంటే మనసులో ఇంక వేరే శంకించకూడదు అన్నమాట. ఓ చేయాలా వద్దా ఏంటి అనే భావం, అలాంటి ఆలోచన ఉండకూడదు. అది చేయాల్సిందే, దండవత్ ప్రణామాలు చేయాల్సిందే. ఎందుకు? దండవత్ ప్రణామం చేయడం వల్ల ఏం జరుగుతుంది? పూర్తి ప్యూరిటీ. భగవంతుడు మనల్ని పవిత్రం చేస్తాడు, భగవంతుడు అందరినీ పవిత్రం చేస్తాడు. అయితే ఎలా పవిత్రం చేస్తాడు? మన మనస్సును పవిత్రం చేస్తాడు అనమాట. మనస్సును పవిత్రం చేస్తాడంటే మనస్సుతో ఏం చేయాలి? ముందు మనస్సును సిద్ధం చేయాలన్నమాట. ప్రణామం చేసేటప్పుడు మనస్సు ఎటువంటి సందేహం ఉండకూడదు అనమాట. యాక్చువల్లీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు భగవంతుడు, గురువు, ఆచార్యులు, ఉన్నతమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రణామం అది చేయాల్సిందే. వాళ్ళకి మనం ఎప్పుడు కూడా మనం వినయంతో వాళ్ళకి ప్రణామాలు చేయాల్సిందే. అప్పుడే మనసు అనేది వాళ్ళ యొక్క స్థానాన్ని అంగీకరించినట్లు అనమాట, వాళ్ళ యొక్క ఉన్నత స్థానాన్ని అంగీకరించినట్లు అనమాట. అందుకని దండవత్ ప్రణామంలో మరి సాధారణంగా దండవత్ దాన్ని ఏమంటారు? సాష్టాంగ ప్రణామం కూడా అంటారు కదా. అష్ట అంగ అంటే 8 అంగాలు నేలు తాగాలి. ఏంటి అవి? 2 కాళ్ళు, 2 చేతులు, తర్వాత ఉదరము, వక్షస్థలము 6, నుదురు 7, చేతులు చెప్పారు కదా. ఇంకోటి ఏంటి? ముక్కు. ఇంకా మేము తెలియకుండానే చేసేస్తున్నాం చూడండి. మనకి ఇది మనకు శాస్త్రాల్లో అంటే ఆగమన శాస్త్రాల్లో ఏమని వివరించబడిందంటే, అసలు అష్టాంగ ప్రణామం, సాష్టాంగ ప్రణామం అంటే ఏంటంటే, దోర్భ్యాం పదాభ్యాం జానుభ్యాం ఉరస శిరస దృశ మనస వచస చేతి ప్రణామో అష్టాంగ ఈరిత. అంటే ప్రణామాలు ఏ విధంగా అర్పిస్తారట అంటే 8 అంగాలతో అర్పించాలి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, కాళ్ళంటే పాదాలు, 2 చేతులు, 2 పాదాలు, 2 మోకాళ్ళు, తర్వాత ఉదరం కాదు, ఛాతీ. ఛాతీ ఎంతైనా ఇప్పటివరకు? యాక్చువల్లీ 2 కాళ్ళు 2 చేతులని 2గా లెక్క పెట్టరు, ఒక్కటే లెక్క పెడతారు. 2 పాదాలు 2 చేతులు అంటే అదొకటి ఒక అంగంగా చెప్తారండి. 2 పాదాలను ఒక అంగంగా చెప్తారు. ఎన్నైనా ఇప్పుడు పాదాలు, చేతులు, మోకాళ్ళు, తర్వాత ఛాతీ, తర్వాత తల, నుదురు ఎన్ని? 5. తర్వాత కళ్ళు అష్టాంగ ప్రణామంలో కళ్ళు కూడా వచ్చాయి. ఏంటని చెప్తాను. తర్వాత కళ్ళు, తర్వాత మనస్సు, 7వది మనస్సు, 8వది ద పవర్ ఆఫ్ స్పీచ్, వాక్కు. ఇవి 8. మళ్ళీ చెప్పండి. పాదాలు, మోకాళ్ళు, చేతులు,
ఛాతి, నుదురు, తల, నుదురు, కళ్ళు, మనస్సు, వాక్కు. అది వేరే. ఇది కూడా అదే, త్రికరణ శుద్ధిగానే బాగా ప్రణామం చేయాలి. త్రికరణ శుద్ధి అంటే మనస్సు, వాచు, కర్మ అంటే మన ఇంద్రియాలు అన్నీ కూడా భగవంతుని ప్రణామం చేస్తున్నాం మనం. అయితే ఇందులో మనకి అర్థమవుతుంది, పాదాలు, చేతులు ఇవన్నీ అర్థమవుతుంది. సో మరి ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే కళ్ళు అని చెప్పారు. కళ్ళుతో ముందు భగవంతుని దర్శించుకోవాలి. భగవంతుని దర్శించుకోకుండా ఉపయోగం లేదన్నమాట. ఎవరికి ప్రణామం చేస్తున్నాం? ఆ రూపం ఏంటి? ఆ రూపాన్ని మనస్సులో స్మరించాలి. భగవంతుని దర్శించుకోవాలి, మనసులో స్మరించాలి. తర్వాత వాక్కుతో ప్రార్థించాలి. ఖచ్చితంగా ప్రణామం చేసేటప్పుడు ఏదో ఒక మంత్రాన్ని, అంటే మనం నిజంగా మంత్రాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుని మనం మనకు తెలిసిన విధంగా ప్రార్థించవచ్చు. కానీ ఒక ప్రామాణికంగా భగవంతుని ప్రార్థించాలంటే ఏదో ఒక ప్రణామ మంత్రాలన్నీ ఉన్నాయి కదా, ప్రణామ మంత్రాలు ఉన్నాయి. సో అలా ఆచార్యులు ఇచ్చిన ప్రణామ మంత్రాలు కానీ, లేకపోతే మనకి శాస్త్రాల్లో భగవంతుని కీర్తిస్తూ, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఉదయాన్నే ప్రణామం చేసేటప్పుడు ఏం చెప్తాం? మనం ఎవరికి ప్రణామం చేస్తున్నాం? అందరికీ, గురు పరంపరతో సహా భగవంతునికి, చైతన్య మహాప్రభు, నరసింహ భగవానుడికి అందరికీ ప్రణామం చేస్తున్నాం. ఏం చెప్తాం? గురువు నుండి మొదలు పెడతాం. ఎలా? మొత్తం అన్ని, అంటే సరే ఒక్కొక్కరికి, అంటే ఫస్ట్ మనం మన గురువుని, తర్వాత ప్రభుపాల వారిని ప్రార్థిస్తున్నాం. తర్వాత వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. సో అక్కడ పరంపర, మొత్తం పరంపరనే కాకుండా ఇంకెందరో వైష్ణవులు ఉన్నారు మనకి. ఇక్కడ పరంపరలోనే మనకు కనిపించే, ఇక్కడ ఆల్టర్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకెందరో వైష్ణవులు ఉన్నారు, పరంపరలో ఉన్నారు. ఇంకా పరంపర కాకుండా కూడా ఎంతోమంది వైష్ణవులు ఉన్నారు, వాళ్ళందరినీ ప్రార్థిస్తాను. తర్వాత శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవ, అంటే షడ్గోస్వాములకి ప్రణామం అనిపిస్తాం. తర్వాత అద్వైతం, సా అవధూతం, పరిజన సహితం అంటే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు ఇతరులు కూడా ఇంకెవరు ఉన్నారు అక్కడ? గదాధర పండితు, శ్రీవాసాచార్య, అంతేకాకుండా ఇంకా ఇతరులను కూడా స్మరిస్తామన్నమాట. తర్వాత కృష్ణ చైతన్య మహాప్రభు, శ్రీ రాధాకృష్ణ రాధాకృష్ణులకి పాదాలకి నమస్కరిస్తుంటాం. కానీ మనకి ఇక్కడ మందిరంలో ఎవరున్నారు? చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. మరి వాళ్ళు కూడా వచ్చినంటే మరి ప్రత్యేకంగా వాళ్ళను కూడా మనం ప్రార్థించాలన్నమాట. ఎందుకంటే వాళ్ళని ప్రత్యేకంగా పూజిస్తున్నాం కాబట్టి. రాధాకృష్ణులను కూడా మనం ఆ మంత్రంలో రాధాకృష్ణులను కూడా మనం చెప్తుంటాం. కొన్నిసార్లు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభువును కూడా, అంటే ఇప్పుడు ఆల్టర్లో ప్రామాణికమైన రూపం రాధాకృష్ణులు కాకుండా వేరే వాళ్ళు ఉండొచ్చు. అప్పుడు ఆ రూపాలకి ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు చేయాలన్నమాట. అవే మనం మరి భగవంతుని గుర్తించాలి కదా. మరి ముందు చూడండి, ముందు శ్లోకంలో అత్రిముని త్రిమూర్తులు వచ్చినప్పుడు ఎలా గుర్తించాడు? వాళ్ళ యొక్క వాహనాలు మరియు ఆయుధాలు. మరి గుర్తించాలి కదా, వాళ్ళు ఎవరో తెలియాలి. ఎవరికి ప్రణామం చేస్తున్నా, ఏం చేస్తున్నావు, ఎలా తెలియాలి? శాస్త్రాల ద్వారా తెలుసుకుంటుంటాం. సో కాబట్టి ఆ శాస్త్రాల ఆధారంగా మనం వాళ్ళని ప్రార్థించాలన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ గౌరవనీతాయి ఉన్నారు, ఏమైనా శాస్త్రంలో ఉన్న శ్లోకాలు కావచ్చు, వాళ్ళని కీర్తించే శ్లోకాలు ఏమైనా చెప్పగలరా? వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితో గౌడోదయ పుష్పవంతో చిత్రౌ సందో తమోనుదో. అంటే తెలుసా లేదా? దాని అర్థం తెలుసా? చైతన్య మహాప్రభు, నిత్యానందులు ఇద్దరు కలిసి
ఎవరంట? ఒకరు చంద్రుడు, ఒకరు సూర్యుడు అంట. చంద్రుడు సూర్యుడు ఒకే సమయంలో వస్తారా? రారు, కానీ వచ్చారు. ఇద్దరు ఒకే సమయంలో ఉదయించారంట. కాబట్టి వాళ్ళకి ప్రణామం చేస్తున్నాను. ఇది ఆశ్చర్యకరమైన అద్భుతం. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రణామం చేస్తున్నాను అని చెప్పేసి అలా అదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా మంత్రాలు ఉన్నాయి. అలా ప్రణామ మంత్రాల ద్వారా వాళ్ళ యొక్క లక్షణాలని, మన ఊరికి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు అని కాదు, వాళ్ళ లక్షణాలు అందులో వివరించబడ్డాయి కదా ఇప్పుడు ఆ శ్లోకంలో. ఇద్దరు కలిసి ఒకేసారి ఎందుకు ఉదయించారు? వాళ్ళ కృపను చూపించడానికి ప్రజలపైన. సో స్మరించాలన్నమాట. సో దాని యొక్క అర్థాన్ని మనం మనసులోకి వెళ్ళినప్పుడు, అదే మనసు ఇక్కడేంటి అష్టాంగ ప్రణామంలో మనసు కూడా ఉంది కదా. మనస్సును సిద్ధం చేయాలన్నమాట. మనసుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి. ఎందుకంటే మనస్సు మనం కాదు, మనం మనసా? మనసును ఎప్పుడు కూడా మూడో వ్యక్తిలాగా చూడాలన్నమాట. మూడో వ్యక్తిలాగా చూడాలి ఎప్పుడు కూడా. మనసును భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పినట్టు ఎప్పుడు కొడుతూ ఉండాలన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా మనసు భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి మనసు ఎప్పుడు కూడా భౌతికంగానే ఉంటుంది అనమాట. సాధారణంగా సహజంగా భౌతికమైన చింతనలోనే ఉంటుందన్నమాట. మనస్సు ఆ స్థితిలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. భౌతికంగా ఆలోచిస్తుంది కాబట్టి మనం ఇంకా భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయాం. మనసు ఎప్పుడైతే భగవంతుని చింతనలో ఉంచగలమో అప్పుడు మనం మోక్షాన్ని పొందొచ్చు అనమాట. సో మనస్సుని సిద్ధం చేయడానికి, ఇప్పుడు ఏ నియమాలు పాటించినా మనస్సుని సిద్ధం చేయడానికి, అదే ప్రణామాలు అర్పించినా కూడా మనసుకి ఆ యొక్క వినమ్రత నేర్పించడానికి అనమాట యాక్చువల్లీ. సో బలవంతంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమంటారు? పొద్దున్నే లేవగానే ఏం చేయాలి? చెప్పుతో కొట్టాలంట మనస్సుని. పడుకునే ముందు చీపురుతో కొట్టాలంట. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు మన మాట వినదు, మనస్సు రకరకాలుగా చెప్తుంది. సో మనకి అందుకనే ఇదొక చిట్కా, ఒక రహస్యం ఏంటంటే ముఖ్యంగా ప్రణామం చేసేది ఏంటంటే మనకు వినమ్రత అనేది రావడానికి కదా. మన ప్రణామంలో ముఖ్యంగా ఏంటంటే వినమ్రత మరియు వినయము, విధేయత. సో అంటే శరణాగతి పొందినమాట యాక్చువల్. తద్విద్ది ప్రణిపాతేన. సో ప్రణిపాతేన అంటే వాళ్ళకు శరణ పొందాలి. సో అది మనం ఏమంటారు, వాళ్ళకి ప్రణామం చేయడం ద్వారా వాళ్ళకి మనం శరణాగతి పొందామని చూపిస్తున్నాం అన్నమాట. ఎవరికి? గురువులకి, భగవంతునికి అలా చూపిస్తున్నాం. అయితే ముఖ్యంగా మనసుని సిద్ధం చేస్తున్నాం అన్నట్టు. మనస్సును వినమ్రగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనసు ఎలాంటిదంటే అఫ్కోర్స్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం. మనసు ఎప్పుడు కూడా భౌతికంగానే ఆలోచిస్తుంది, భౌతికత వైపే మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు మనం ఏ సాధన చేసినా సరే, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా, ఏ యోగ విధానమైనా సరే ముందు మనస్సుని నియంత్రించాలి. అయితే ఈ మనసు ఎలాంటిదంటే అది ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో వెళ్తుంటుంది. వ్యతిరేక దిశలో వెళ్తుంది అనమాట. మనసుని నియంత్రించడానికి ఒక ఉపాయం ఏంటంటే, ఒక చిట్కా ఏంటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి అహంకారంతో ఉన్నాడు అనుకోండి. అహంకారం ఎలా వస్తుంది? మనసు ఎప్పుడైతే భౌతిక చైతన్యంతో ఉంటుందో మనసు ఏం చెప్తుంది? ఓహ్, నువ్వు గొప్పవాడివి, నీకంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్పేసి ఎప్పుడైతే అది ఎలా వస్తుంది? మనసుతోనే వస్తుంది అనమాట. యాక్చువల్లీ మనసుతోనే మనం అనుకుంటాం అనమాట, ఓ నాకంటే గొప్పవాళ్ళు లేరు, నేను ఎందుకు ప్రణామం చేయాలి? సరే ప్రణామం చేస్తాను, ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే చేస్తాను, అందరికీ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి సాధారణంగా మనసు మనకు చెప్తుందన్నమాట. కానీ సాధారణ మనం చూడండి, ఇతర భక్తులకి ప్రణామం చేయడానికి ఎంతో అవసరమా? సరే లోపల మనసులో ఉంటే సరిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మనసులో ఆ భావం ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రభువుల వారిని చూసిన తర్వాత గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుల్ని మనం గమనించినట్లయితే వాళ్ళు ఇతరులకి ప్రణామం చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించారనమాట. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఏమని ఆలోచిస్తారంటే, ఇతరులందరూ కూడా నాకంటే గొప్ప వాళ్ళే.
అందుకనే చెప్తుంటారు కదా, ఎవరు జ్ఞానవంతుడు అంటే ఎవరైతే అసలు నాకు జ్ఞానం లేదనుకుంటారో వాళ్ళకి నిజంగా జ్ఞానం ఉన్నట్లు అనమాట. అర్థం చేసుకోలేని అనుకుంటారో వాళ్ళకి అన్నీ అర్థమైనట్లు కదా. ఎందుకంటే మనం భక్తిలో జ్ఞానంలో పురోగతి చెందుతుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఎలా వస్తుంది? వినయం వస్తుంది. జ్ఞానంలో పురోగమిస్తే వినయం వస్తుంది. ఎలా వస్తుంది? అదని కాదు సార్, ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమవుతుంది అసలు జ్ఞానం ఎక్కువగా మనం జ్ఞానాన్ని సముపార్జన చేస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనకి బాగా జ్ఞానం ఉన్న వాళ్ళకి వినయం ఎక్కువగా ఉంటుంది. విద్య దదాతి వినయం. ఆ విద్య ఏంటంటే నువ్వు అల్పుడివి. ప్రభుపాద చెప్తారు కదా, ఒకసారి ఎవరు తమాల్ కృష్ణ మహారాజా ఎవరో శిష్యుడు తమాల్ కృష్ణ మహారాజా అనుకుంటా, అయితే సంథింగ్ ఏదో భక్తుల మధ్య ఒక సమస్య వస్తుందన్నమాట. అప్పుడు ప్రభుపాద వారు పిలుస్తారు. ప్రభుపాద వారు పిలిచి, ఇది మనకి గోలోక చాటు ఉంది కదా, అంతా వివరిస్తారనమాట. ఈ సృష్టిలో ఇది సృష్టి చాలా విశాలమైనది. ఆధ్యాత్మిక సృష్టిలో అనంతమైన లోకాలు ఉన్నాయి, అనంతమైన రూపాలు ఉన్నాయి భగవంతుడికి. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంతో పోలిస్తే భౌతిక ప్రపంచం అనేది చాలా చిన్నది. ఎంతో 3లో 1 వంతే కదా, 1/3. 3లో 1 వంత, 4లో 1 వంత. కొన్నిసార్లు ఇలా చెప్తారు, కొన్నిసార్లు అలా చెప్తారు. ఏదైనప్పుడు కూడా అంటే చాలా చిన్నది. ఆధ్యాత్మిక ప్రపంచంతో పోలిస్తే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. మరి ఆ భౌతిక ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? అనేక అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేకమైన బ్రహ్మాండాలలో ఎన్ని లోకాలు ఉన్నాయి? మన లోకంలో 14 లోకాలు ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క బ్రహ్మాండంలో ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో తెలియదు కదా. మరి 14 లోకాల్లో భూలోకంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? చాలా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అందులో మనది ఒక దేశం. ఆ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. ఆ నగరాల్లో ఎన్నో వీధులు ఉన్నాయి. ఆ వీధుల్లో ఎంతోమంది ఉన్నారు. అందులో నువ్వు ఒక్కడివి. ఎందుకు నీకు అహంకారం అంటాడు అన్నమాట. అంటే మన స్థితి ఏంటంటే, మన అంత జ్ఞానం ఉన్నప్పుడే కదా మన స్థితి అనేది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సృష్టి అంత అర్థమైనప్పుడు మనని అంత పోల్చుకుంటే మనం ఎంత ఈ బ్రహ్మాండమే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆవగింజ అంత అంటుంది. బ్రహ్మాండమే ఆవగించితే అందులో మనం ఎంత? ఇన్సిగ్నిఫికెంట్ అంటారన్నమాట యాక్చువల్లీ. అంటే తృణపాయం అంటే, తృణం అంటే గడ్డిపోచ. అదే గడ్డిపోచ ఎక్కడిది? అది ఏంటి ఆవగింజలో ఇంకా లోపల అంటే చాలా కష్టం ఉంది యాక్చువల్లీ. ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఇంకా అసలు గుర్తింపు లేదనమాట యాక్చువల్లీ. లెక్క పెట్టలేము, లెక్కకు రానంత అనమాట. అంటే ఎక్కువ అని కాదు, ఏమంటారు అది పదం ఏంటి? ఇన్సిగ్నిఫికెంట్, అసలు గుర్తింపే లేదు, అసలు నెగ్లెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటిది. మరి అలాంటప్పుడు ఎందుకు అహంకారం? సో అందుకనే వినయం ఎప్పుడు వస్తుందంటే విద్యా దదాతి వినయం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు అని జ్ఞానం పెరుగుతుంటే మనకి ఏమవుతుందంటే, ఈ సృష్టి ఇంత సంక్లిష్టమైనది, ఇందులో భగవంతుడు ఎన్నో విషయాలు చేశాడు. సో అంతెందుకు మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, మనకి ఎన్నో విషయాలు తెలుసు అనుకుంటాం. కొన్నిసార్లు మనమే ఆశ్చర్యపోతాం అనమాట. నాకు ఈ విషయం తెలుసు అనుకున్నాను, కానీ దీనిలో ఇన్ని విషయాలు ఉన్నాయా అని మనకిస్తుంది. ఎప్పుడు అనిపిస్తుంది? మన దాని గురించి ఇంకా తెలుసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది. అందుకనే ఏమంటారంటే, ఎప్పుడైతే మనకు తెలియదు అనుకుంటామో అప్పుడే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుసుకున్నప్పుడు, మనకు తెలుసు అనుకున్నప్పుడు ఎప్పటికీ నేర్చుకోలేం. ఎందుకు నేర్చుకోలేం? నీకు ఆల్రెడీ తెలుసు కదా, నేర్చుకోవడానికి ఏముంది? సో అందుకనే చాలామంది ఎవరైనా సరే
మనకి ఎవరైనా మనం చేసిన తప్పును సరిదిద్దడానికి ఇతరులు సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనకు అహంకారంతో ఎందుకు సరిదిద్దుతున్నావు నాకు తెలుసు కదా అనిపిస్తుంది కదా. కానీ నిజానికి ఏంటంటే మనకు తెలియదు అనుకున్నప్పుడే మనం తప్పు చేయకుండా ఉంటాం. మనకు తెలియనప్పుడే మనం తప్పు చేస్తాం. అంటే అర్థం ఏంటంటే మనకు నేను తప్పు చేయను అని అనుకున్నాం కాబట్టి మనం ఏం చేసినా సరే అది సరైందే అని అనుకుంటాం అనమాట. కానీ తెలియకుండా నేను తప్పు చేసే అవకాశం ఉంది అనే ఒక భయం ఉన్నప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా, ప్రభుపాల వారు ఏమంటారు, నేను ఎప్పుడూ భగవంతుని ప్రార్థిస్తాను కాబట్టి మాయ ప్రభావంలో ఉండను. భగవంతుని ప్రార్థిస్తాను కాబట్టి మాయ ప్రభావంలో ఉండను. నేను మాయ ప్రభావంలో లేననుకుంటే మాయా ప్రభావంలో ఉన్నట్టే. నేను మాయా ప్రభావంలో లేనని ఎవరంటారు? మాయలో ఉన్నవాడే అంటారు అనమాట. యాక్చువల్లీ అది ఎప్పుడూ సాధ్యం కాదన్నమాట యాక్చువల్లీ. సో అలానే మనకి నాకు జ్ఞానం లేదు అంటే నాకు తెలియదు అనుకున్నప్పుడే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు మనకు జ్ఞానం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే నేను తప్పు చేయడానికి అవకాశం ఉంది అని అనుకుంటామో అప్పుడే తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తప్పు చేయకుండా ఉంటాం. తప్పు చేయకుండా మరి అందరూ తప్పు చేయాలి. టు ఎర్ ఈజ్ హ్యూమన్, అంతే కదా ఇంగ్లీష్ సామెత. మనకి ఈశోపనిషత్తులో మనం చదువుకున్నాం కదా, మనిషికి 4 లోపాలేంటి? అసంపూర్ణమైన ఇంద్రియాలు. మొట్టమొదటిగా అసంపూర్ణమైన ఇంద్రియాల వలన ఏమవుతుంది? భ్రమకు గురవుతాం. భ్రమకు గురైనప్పుడు తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు తప్పించుకోవడానికి మోసం చేస్తాం. అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. ఇది ఎక్కడ మొదలైందంటే అసంపూర్ణమైన ఇంద్రియాలు. మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవని మనం అంగీకరించకపోతే మిగతా అన్ని కూడా చేస్తామన్నమాట. ఎవరైతే నాకు తెలుసు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన విషయమైనా సరే, మనకు తెలుసు, నిజంగానే మనకు తెలిసిన విషయాలు ఇతరులు చెప్తే అనిపిస్తుంది అంటే నాకు తెలుసులే అని చెప్పేసి మనం వెంటనే అంటుంటాం కదా. అంటే ఎందుకంటే మనకు నిజంగానే తెలుసు. కానీ నిజానికి మనకు నిజంగా తెలిస్తే మనం వాళ్ళపైన చిరాకు పడం. మనకు అహంకారం అడ్డు రాదన్నమాట. ఎందుకు? మనకు తెలిసిన విషయం వాళ్ళు చెప్తున్నారు, తెలియదేమో అనుకొని చెప్తున్నారు. మంచిదే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, చెప్పండి ఏదైనా ఉదాహరణ. అంటే మనం ఏదైనా తెలిసినా సరే వేరే వాళ్ళు మనకు చెప్పారని ఉదాహరణ చెప్పండి. ఆహార నిద్ర భయమైతే కాదు అనసూయతి అది ఎగ్జాంపుల్. యాక్చువల్లీ అది రైట్ ఎగ్జాంపుల్. అలా భావనలో ఉండాలి. సీతాదేవికి తెలిసినా సరే అనసూయ నుండి వింటుంది. సరే, ఎందుకు అంటే సీత ఎప్పుడు కూడా అహంకారం లేదు కాబట్టి ఎందుకు వింటుంది? తను చెప్పేది నిజమే, తను అంగీకరిస్తుంది అనమాట. అందుకని మనం ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నావు డ్రైవింగ్ చేసేటప్పుడు, సో మనం డ్రైవింగ్ చేస్తుంటాం, పక్క వాళ్ళు అలా కాదు చూడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మనకి చెప్తాను. నేను చూస్తున్నాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని వెంటనే అనిపిస్తుంది అనమాట. కానీ మన అసంపూర్ణమైన ఇంద్రియాలని మనకు నిజంగా అంగీకరిస్తే, ఒకవేళ మనం కొన్నిసార్లు చూడకుండా ఎన్నోసార్లు మనం నిర్లక్ష్యంగా నడుపుతుంటాం కూడా కదా, అప్పుడప్పుడు తప్పు చేస్తుంటాం కదా. అలా జరగొచ్చేమో అనుకొని పక్క వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు దానిలో మనం వాళ్ళని కోప్పడాల్సిన అవసరం లేదు, వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన మంచి కోసమే చెప్తున్నారు. అది మన మంచి కోసం చెప్తున్నారు, మంచి మాటే చెప్తున్నారు. ఇంకా మనం వాళ్ళపైన కోపం ప్రదర్శించాల్సిన అవసరం ఎక్కడుంది? అంటే ఇది ఉదాహరణ. ఏ విషయమైనా సరే మనకు తెలిసినా సరే ఇతరులు చెప్పినప్పుడు అది నిజమైందైతే మనకు అహంకారం రాదు, మీన్స్ కోపం రాదు. కోపం వచ్చిందంటే అహంకారం ఉన్నట్లు అనమాట. అందుకని జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే
ఇతరులు మనకు తెలిసినా సరే ఇతరులు మనల్ని సరిదిద్దినప్పుడు దాన్ని ఫస్ట్గా ముందు ఏం చేయాలి? అంగీకరించాలన్నమాట యాక్చువల్లీ. ఎందుకంటే అది నిజం. ఇంతకుముందు చెప్పినట్లంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పు చేసే అవకాశం ఉంది. కాబట్టి పక్క వాళ్ళు కరెక్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఓ నా ఇంద్రియాలు అసంపూర్ణమైనవి అని గుర్తు చేస్తున్నారు. దానిలో బాధపడాల్సిన అంటే కోపగించుకోవాల్సిన అవసరం లేదన్నమాట యాక్చువల్ కదా. ఎవరైనా కోపం వస్తుందంటే ఎవరినైనా సరే మనం సరిదిద్దినప్పుడు వాళ్ళకు కోపం వస్తుందంటే దాని అర్థం ఏంటి? అహంకారం ఉన్నట్లు అనమాట. మనకి ఎప్పుడైనా సరే మనల్ని ఎవరైనా సరిదిద్దినప్పుడు ఏ విషయంలో అయినా సరే మనకు తెలిసిన విషయమే, కోర్స్ తెలియని విషయం అయితే సరిదిద్దే ఓకే కరెక్టే అని చెప్పేసి మనకి మనసు కొన్నిసార్లు అన్నిసార్లు కూడా అంగీకరించదు, కొన్నిసార్లు అంగీకరిస్తుంది. కానీ తెలిసిన విషయం అయితే మాత్రం వెంటనే మనం దానికి ఏంటి రియాక్ట్ అవుతాం అనమాట యాక్చువల్లీ. వెంటనే రియాక్ట్ అవుతాం అనమాట. నాకు తెలుసు కదా, ఎందుకు చెప్తున్నావు, అది తెలుసులే, పెద్ద చెప్పొచ్చావు అని చెప్పేసి అంటారు కదా. కానీ యాక్చువల్లీ రియల్లీ ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే అసంపూర్ణమైన ఇంద్రియాలు ఉన్నాయని ఊరికే చెప్పడం సులభం కదా, కానీ దాన్ని పూర్తిగా దాన్ని సాక్షాత్కారం పొందలేదన్నమాట. ఎవరైతే ఇలా వాళ్ళకి కోపం వస్తుందో వాళ్ళకి సాక్షాత్కారం పొందలేదన్నమాట యాక్చువల్లీ. సో అందుకనే ఏం చేయాలి, మనకి రఘునాథ గోస్వామి ఏం చేశాడట అంటే రోజు భగవంతునికి 1000 సార్లు ప్రణామం చేసేవాడు అనమాట. వైష్ణవులకి 2000 సార్లు ప్రణామం చేసేవాడు. సో ఎందుకంటే తను అర్థం చేసుకున్నాడు కాబట్టి. మనస్సు ఎప్పుడు కూడా అహంకారంతో నిండి ఉంటుంది, అది గుర్తించదు, నేను తప్పులు చేస్తుంటాను, నాకు తెలియదు. మనసు ఎప్పుడు మనం పాటించే ప్రతి నియమం కూడా ప్రతి సాధన అంశం కూడా ఏంటంటే మనసును నియంత్రించడానికి అన్నమాట యాక్చువల్లీ. ఆ మనస్సు మనకు తెలిసినా సరే మనసుకు తెలియదు, కాబట్టి మనసుకు చెప్పడానికి మనం మళ్ళీ చేయాల్సిందే, మళ్ళీ తెలిసినా సరే చేయాల్సిందనమాట యాక్చువల్. అప్పుడు మనసు ఇంకా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఏమనుకుంటుందంటే ఇంకా వీడు వినర్రా, ఇంకా మనం చెప్తే వినడు అని చెప్పేసి ఏం చేస్తుంది, మనస్సు మనకు సరెండర్ అవుతుంది. మనస్సు మనకు సరెండర్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. ఎప్పుడు బలవంతం చేసినప్పుడు, మళ్ళీ ఆ నియమాలు పాటించినప్పుడు అప్పుడు మనస్సు సరెండర్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. సో అందుకనే దండవత్ ప్రణామం అనేది ఏంటంటే మనం పూర్తిగా శరణాగతి పొందడం యాక్చువల్లీ. మనస కర్మన వాచ. సో అందుకనే మనకి ఓకే అది కృత్రిమంగా కూడా చేయకూడదు అనమాట యాక్చువల్లీ. మనం ఇంకొక విషయం ఇవాళ ఉదయాన్నే చెప్పాలనుకున్నాను. ప్రణామం చేసేటప్పుడు కూడా ఇప్పుడు ప్రభుపాల వారికి ప్రణామం చేస్తున్నాం అనుకోండి, ప్రభుపాల వారి ముందు మన శరీరంలో ఏ అవయవం ఉండాలి? శిరస్సు ఉండాలి. ప్రభుపాల వారి ఎగ్జాక్ట్గా ముందు శిరస్సు ఉండాలి, మిగతా భాగం వెనక్కి ఉండాలి. మన కాళ్ళు మన పిరుదులు చూపించకూడదు అనమాట. చూపించకూడదు అంటే అక్కడ అంటే మనం ప్రణామం చేసినప్పుడు ప్రభుపాల వారికి ఎగ్జాక్ట్లీ అంటే ప్రభుపాల వారి చిత్రపటం అవుతుంది, దాని మధ్యలోకి మన శిరస్సు రావాలన్నమాట. అలా ప్రణామం చేయాలి. కొందరు ఏం చేస్తారంటే వచ్చేసి సడన్గా తప్పని ప్రణామం చేస్తారు, వాళ్ళు పాదాలు ప్రభుపాల వారి ముందు భగవంతుని ముందు ఉంటాయి అనమాట. వీళ్ళు కూడా ముందుంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రణామం చేసిన ముందుకు వెళ్ళిపోతుంటారు, పాదాలు ఇక్కడ ఉంటాయి. అలా కాదనమాట యాక్చువల్లీ. సో అలా ప్రణామం చేయాలి. సో ఇంకొక విషయం అంటే మరి ఇంకొక విషయం ఏంటి, మనకు మగవాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేయాలని చెప్పబడింది, ఆడవాళ్ళకి పంచాంగ ప్రణామం చేయాలి. మరి ఎందుకు? పంచాంగ ప్రణామంలో ఏ భాగాలు భూమిని తాకవు? ఛాతి, ఇంకా ఇప్పుడు 8 అంగాలు అష్టాంగ ప్రణామంలో భూమిని స్పృశిస్తాయి. మరి పంచాంగ ప్రణామంలో
చేతులు, కాళ్ళు, మోకాళ్ళు 3 అయిపోయినాయి. ఇంకా రెండేంటి? తల 4. ఇంకొకటి మనస్సు. మరి అప్పుడు కళ్ళు, వాక్కు అవసరం లేదా పంచాంగ ప్రణామంలో? ప్రణామంలో ఈ మూడైతే ముఖ్యమే కదా. కళ్ళు, మనస్సు, వాక్కు. మరి ఇంకా 2? కాళ్ళు చేతులు. కాళ్ళు, చేతులు అనమాట యాక్చువల్లీ. అంటే పూర్తిగా కాళ్ళు కాకుండా పంచాంగంలో ఏంటంటే మోకాళ్ళు, తర్వాత పాదాలు, చేతులు మాత్రమే తగులుతాయి. మరి ఎందుకు అలా చెప్పబడిందంటే స్త్రీలకి సాధారణంగా వాళ్ళు గర్భంలో శిశువుల్ని ధరిస్తారు. తర్వాత శిశువుని పోషించడానికి వాళ్ళ స్థనాల నుండి వాళ్ళకి పాలిస్తారు. సో కాబట్టి అది చాలా గౌరవించదగిన ప్రదేశాలు అనమాట. సో అందుకనే భూమికి తగలకుండా అలా ప్రణామం చేయమని చెప్తారనమాట. కాబట్టి మగవాళ్ళు సాష్టాంగ ప్రణామం చేయాలి, ఆడవాళ్ళు పంచాంగ ప్రణామం చేయాలన్నమాట. అలా ఇద్దరిలోని తేడా ఉంది. యాక్చువల్లీ ఇది దండవత్ ప్రణామం గురించి. అంతేకాకుండా మరి ఈరోజు శ్లోకం మనం చూసినట్లయితే, అంటే అఫ్కోర్స్ 23వ శ్లోకం మనం చూసినట్లయితే, ఇది సపరేట్గా మనం ఇంకో రోజు మాట్లాడచ్చు. ఎలా అంటే మళ్ళీ ముగ్గురు త్రిమూర్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా గుర్తించారనే దాని గురించి కూడా మనం ఇంకొక అంశం ఈరోజు మాట్లాడుకోవచ్చు. కానీ తర్వాత శ్లోకాల్లో ఆ అంశం గురించి మళ్ళీ చర్చించవచ్చు. ఓకే, హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? తల్లిదండ్రులకు ప్రణామం చేయాలంటే దండవత్ ప్రణామం చేయాలా, పంచాంగ ప్రణామం చేయాలంటున్నారా? దండవత్ ప్రణామం చేయాలి, మగవాళ్ళు దండవత్ ప్రణామం చేయాలి. ఒక్క నిమిషం ఉండండి. దండవత్ ప్రణామం చేయాలి మగవాళ్ళు, దండ పంచాంగ ప్రణామం. తల్లిదండ్రులకు, గురువులకి, దేవతలకి, భగవంతుడికి ప్రణామం చేయాలి. ఒకప్పుడు అలా చేసేవాళ్ళు యాక్చువల్లీ. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళారంటే, మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే బంధువులందరూ వస్తే ముందు అందరికీ ప్రణామం చేయని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజు రోజుకి తగ్గిపోతుంది. కూడా పట్టించుకోవట్లేదు. పెద్దలను గౌరవించడానికి నేర్పించేవాళ్ళు, కానీ రోజు రోజుకి తగ్గిపోతుంది అనమాట. ఇంకా బ్రహ్మదేవుడు చేతిలో ఏముంటుంది? కుశగ్రాసం ఉంటుంది. అది యజ్ఞానికి చిహ్నం అనమాట. యజ్ఞం చేయడానికి చిహ్నం. ఉదరము, ఛాతి, ఉదరం తాకకూడదు. సో అదే పంచాంగాలు యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో చెప్పినట్టు సరే 8 అంగాలలో ఐ థింక్ ఒక అంగం శిరస్సు మరియు పాదాలు, మోకాళ్ళు, చేతులు 3 అయిపోయినాయి. ఇంకా 2 మనసు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. తల, కళ్ళు మరియు ఇది 5. నాకు కూడా అదే సందేహం ఉంది యాక్చువల్లీ. మోచేతులు కాదు, చేతులు అంటే చేతులు వచ్చేసాయి, మోచేతులు ఏం కాదు. 5 కాదు, ఇప్పుడు ఇవి అప్పటికే 3 అయిపోయినాయి కదా. ఇప్పుడు కళ్ళు, మనస్సు, వాక్కు, తల 4 మిగిలినాయి. ఈ 4 కంపల్సరీ ఉండాల్సినవి కదా. అది అసలు తాకదు. ఎనీవేస్
తాకదు. యా, అది అసలు తాకదు. బట్ మగవాళ్ళకే ఉంటుంది కానీ ఎనీవేస్. తర్వాత ఆన్లైన్లో ఎవరికైనా ప్రశ్న? హరే కృష్ణ ప్రభు, ధనప్రభు. చెప్పండి. సుభద్ర సుధామృత. హరే కృష్ణ. శ్యామానంద ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇది మన ఎవరు అదికి పెట్టచ్చు, ప్రతిపక్ష గురువుకి పెట్టచ్చు ప్రభు దండవత్ ప్రణామ్. ఎవరికి ఎవరికి అంటున్నారు? ప్రతిపక్ష గురువు ఉంటారు కదా ప్రభు, దీక్షా గురువు కాకుండా మనకు శిక్ష నేర్పించే యా, ఏ గురువుకైనా పెట్టచ్చు. దీక్షా గురువు, శిక్షా గురువు, పథ ప్రత్యక్ష గురువు అందరికీ పెట్టచ్చు. వాయిస్ క్లియర్ రావట్లేదు ప్రభు. దీక్షా గురు, శిక్షా గురు, పథ ప్రత్యక్ష గురు అందరికీ కూడా, ఏ గురువుకైనా సరే, మనం భౌతిక విద్య నేర్పే గురువు కూడా దండవత్ ప్రణామం చేయాలి. ఓకే. Hare Krishna Prabhu. మాధవి చెప్పండి. Prabhu, I have a doubt that you said that Dandavat Pranam means like all the 8 parts. But as you said, the Matajis will be having Panchanga Pranam. Yeah. But usually we will say Dandavat means Hare Krishna Prabhu, Dandavat Pranam, like that we will say. So do we want to tell Dandavat Pranam or we have to just say Pranam? Because we are not Actually, doing Dandavat Pranam is not the matter of saying, it's a matter of doing. So even when we say, we should not just say, but we actually have to do. So when we have to speak, then we can just say that, Pranam Prabhu, like that we can say. So just saying Dandavat Pranam doesn't make sense. You can just say Pranam Prabhu, or Pranam Mataji. That is sufficient actually. Dandavat Pranam, just saying in the name is doesn't make any sense. Yeah, as we are not doing it. Yeah. And I have one more question, Prabhu. As you are telling about the humility wise, so I have a question on Krishnaraj Kaviraj Goswami. So he says that I am the lower than the stool, like worm in a stool. And also he says that if someone recite my name, like they will become fall down like that. But he is the associate of so many great Vaishnavas, and he has also written Chaitanya Charitamrita and all. Means how the person like that can think, and how that humility comes I feel that humility is not coming to us, so that what we have to do to come to that stage of humility, and how the person can think in that much lower way. That is the symptom of learned people. Learned people always think that they don't know anything. That's why they feel humble. So those who think that they know everything, they never feel humility. They don't develop humility. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చెప్పినట్లు, ఆయన ఎప్పుడు కూడా నేను మలంలో పురుగు లాంటి వాడిని, ఎవరు నాకు అర్హత లేదు అని చెప్పేసి ఎప్పుడు చెప్తుంటారు. కానీ ఆయన చాలా గొప్ప భక్తుడు, ఎన్నో చైతన్య చరితామృతం రాశారు, ఎంతో భగవంతుడితో అంటే ఎంతోమంది గొప్ప భక్తులతో సాంగత్యాన్ని పొందాడు. ఎంతోమంది ఆయనను అర్థిస్తారన్నమాట. నువ్వే చైతన్య చరితామృతం రాయడానికి నువ్వే అర్హుడివి అని చెప్తారు. మరి అలాంటి వాడు ఎందుకు అలా అంటారు, ఎలా అలగలుగుతారు? అలాంటి భావం మనకి ఎలా వస్తుందంటే, ఆయనకి ఎవరికైనా సరే అలాంటి గొప్ప వాళ్ళకి ఆ భావం, వినమ్రతా భావం ఎలా వస్తుందంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మేము గొప్ప వాళ్ళమని అనుకోరనమాట. అదే మనం చర్చించాం కదా. సో జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా, అది ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతాడంటే, ఒక వ్యక్తి పూర్తి జ్ఞానాన్ని పొందినప్పుడు ఏం తెలుసుకుంటాడంటే, నాకేం తెలియదని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ సృష్టి అంతటిని కూడా సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. అదే మనం ఇంకొక విషయం చెప్పుకున్నాం, తప్పు చేయడానికి అవకాశం ఉంది, నా ఇంద్రియాలు అసంపూర్ణమైనవని ఎప్పుడైతే ఒకరు పూర్తిగా అంగీకరిస్తారో అప్పుడే తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు తప్పు చేయను అనుకుంటే ఖచ్చితంగా తప్పు చేస్తాం. అలా నేను అహంకారం రాకుండా ఉండాలంటే ఏంటి అంటే, నాకు తెలియదనే భావంలోనే ఉండాలన్నమాట. యాక్చువల్లీ వినమ్రంగా ఉండడం అంటే అది. సో ఎవరైనా సరే మనల్ని ఎప్పుడైనా సరే మనల్ని కరెక్ట్ చేయడానికి, మనల్ని సరిదిద్దడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏం చేయాలి? ముందుగా అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఫస్ట్ దాన్ని అంగీకరించాలి.
నిజంగా మనం తప్పు చేస్తున్నా తప్పు చేయకపోయినా సరే ముందు దాన్ని అంగీకరించాలన్నమాట. ఎందుకంటే మనం తప్పు చేసే అవకాశం ఎప్పుడూ ఉంది. ఎందుకంటే ఇంద్రియాలు అసంపూర్ణమైనవి అని ఎప్పుడైనా సరే తప్పు చేసే అవకాశం ఉంటుంది అనమాట. కానీ కొన్నిసార్లు చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని కరెక్ట్ చేయకూడదు, అది వాళ్ళకు నియమం. కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా నాకంటే చిన్నవాడివి నువ్వు ఎందుకు నన్ను కరెక్ట్ చేస్తున్నావు వాళ్ళు అనుకోకూడదు కూడా. వీళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేయకూడదు, కానీ వాళ్ళు కూడా అనుకోకూడదు. చిన్నవాళ్ళు కరెక్ట్ చేసినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి యాక్చువల్లీ. అదే వినమ్రత అన్నమాట యాక్చువల్లీ. అహంకారం రహితంగా ఉండడం అంటే అదే అన్నమాట యాక్చువల్లీ. కానీ అది మనం దాన్ని సాధన చేయాలి. సాధన చేసినప్పుడే మనకు దానికోసం ఈ సాధన అంతా కూడా. ఆ వినమ్రత ఎలా డెవలప్ అవ్వాలంటే ప్రతిరోజు మనం ఎందుకు చదువుతున్నామంటే చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు, త్రినాదపి సునిచేన తరోరివా సహిష్ణున అమాని నామానిదని కీర్తనీయ సదా. ఆ భావంలో భగవంతుని కీర్తించమంటున్నాడు. ఏ భావంలో? త్రినాదపి సునిచేన మనం తరోరివా సహిష్ణున అంటే ఒక గడ్డి పోచలాగా మనల్ని భావించుకోమంటున్నాడు. ఆ భావంలో మాత్రమే, ఆ భావంలో జపం చేస్తేనే అది సంపూర్ణమైందన్నమాట, సరైన భావం అన్నమాట. లేకపోతే అహంకారంతో కూడుకున్నది అయిపోతుంది. ఎనీవేస్, సో మీరు ఇలా ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఏంటంటే కృష్ణ ఆ భావం ఎప్పుడు ఉండాలన్నమాట. వాళ్ళంత గొప్ప వాళ్ళు ఎందుకు అంటున్నారు, వాళ్ళే అలా అంటున్నారంటే మన పరిస్థితి ఏంటి? అది ఎప్పుడంటే మనం అలాంటి గొప్ప భక్తుల గురించి విన్నప్పుడు, వాళ్ళ సాంగత్యాన్ని పొందినప్పుడు, మన చుట్టూ ఉన్న భక్తుల్ని మనం గుర్తించినప్పుడు మనకు ఆ భావం అనేది పెంపొందుతుంది అన్నమాట. యాక్చువల్లీ ప్రభుపాల వారు కూడా చూడండి, ఆయన చాలాసార్లు వాళ్ళ గురు సోదరుల్ని ఎన్నోసార్లు అంటే రకరకాలుగా ఏదో చెప్తుంటారు. వాళ్ళందరూ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి వెళ్ళిపోగానే వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు వేసుకొని కొట్టుకున్నారు. వాళ్ళందరూ బాగా భక్తులే కాదు, వాళ్ళ నిజమైన శిష్యులు కాదు అని చెప్పారు. కానీ చివరి రోజుల్లో ప్రభుపాల వారు వాళ్ళందరినీ పిలిచి, నన్ను క్షమించండి, ప్రచారం కోసం అలా మాట్లాడాను, కానీ మీరందరూ కూడా మా గురువుగారికి ఎంతో సేవ చేశారు, నాకు తెలుసు, అయినా సరే నేను ప్రచారం కోసం అలా మాట్లాడాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అన్నారు అన్నమాట. యాక్చువల్లీ అసలు వాళ్ళు మాట్లాడలేకపోయారు అనమాట యాక్చువల్లీ ప్రభుపాల వారిని చూసి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక భక్తుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే నేను సేవకుని. ఇప్పుడు మనం ఎవరైనా గురువులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇతరుల నుండి ప్రణామాలని స్వీకరిస్తారు. కానీ ప్రణామాలని స్వీకరించడం అంటే వాళ్ళు నేను గొప్ప వాళ్ళకే మనం ప్రణామం చేస్తాం, మనకంటే ఉన్నతమైన వాళ్ళకి ప్రణామం చేస్తాం. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని కాబట్టి వాళ్ళు నాకు ప్రణామం చేస్తున్నారు అనుకోరు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రణామాలని పరంపరలో పైకి పంపిస్తారు, అంతిమంగా కృష్ణుడికి చెందేలా చేస్తారనమాట యాక్చువల్లీ. సో చాలామంది భక్తులకు కూడా అనిపిస్తుంది, మనం ఆశ్రమంలో ఉన్న భక్తులు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రణామం చేస్తుంటారు అనమాట. సో అప్పుడు మన భావం ఎలా ఉండాలంటే, ఆ ప్రణామం మన కోసం మనకు చేయట్లేదు, మన గురువుకి, ప్రభుపాల వారికి, భగవంతునికి చేస్తున్నారని మన భావనలో ఉండాలన్నమాట. మనకే చేస్తున్నారంటే ఓకే దాన్ని మనం స్వీకరించినట్లు అనమాట. యాక్చువల్లీ నేను చాలా గొప్పవాడిని, నేను బ్రహ్మచారిని, నేను సమాజానికి ఎంతో సేవ చేయడానికి వచ్చాను, నన్ను గుర్తించాలని చెప్పేసి అనుకుంటుంటే అది వాళ్ళ యొక్క ఏంటి, వాళ్ళ ప్రణామాన్ని మనం భుజించినట్లు అనమాట. యాక్చువల్లీ దాంతో ఏమవుతుంది, భుజిస్తే అజీర్ణం ఏర్పడి ఒకరోజు పొట్ట బదులైపోతుంది అనమాట. యాక్చువల్లీ పొట్ట బదులైపోయినప్పుడు మన నిజస్థితి బయటపడిపోతుంది. అహంకారం ఉన్నప్పుడే మనకు అలా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ అందరూ నాకు ప్రణామం చేయండి. కొన్నిసార్లు పెద్ద అంటే ఎంతో కాలంగా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఎవరు నాకు సరిగా ప్రణామం చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఇతరులకు ప్రణామాలన్నీ వాళ్ళు మింగేస్తారు కదా, మింగి ఒకరోజు బయటపడిపోతారు అనమాట. యాక్చువల్లీ పొట్ట బద్దలైపోతుంది, వాళ్ళ అహంకారం అంతా కూడా బయటపడిపోతుంది. అప్పుడు ఎవరు కూడా వాళ్ళకు గౌరవించకుండా వాళ్ళ గౌరవాన్ని కోల్పోతారు అనమాట. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి, అది అంత సులభం కాదు. అందుకని మనసుకి ఎప్పుడు కూడా శిక్షణ ఇవ్వాలన్నమాట. యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, యు ఆర్ నథింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.
హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా లేకపోతే? ప్రభు ఇప్పుడు మన పర్సనల్ ఉన్నాయి అనుకోండి, భౌతికంగా ఏదో ఉంటే కనుక అది వదిలేసి ఇంకొకరు మాట ఇచ్చాము, అది వదిలేసి మనం భగవంతుడి కోసమని వెళ్ళాము అనుకుంటే అది ఏమైనా తప్పు అనిపిస్తుందా ప్రభు? ఆ ప్రశ్న స్పష్టంగా లేదు మాతాజీ. అలా కాదు ప్రభు, ఇప్పుడు ఏదైనా భౌతికంగా ఉంది ఏదో అని అనుకోండి, భౌతికంగా ఉంటాం కదా, కొంచెం అది ఇంపార్టెంట్ విషయమైనా కాకపోయినా కొంచెం ఇంపార్టెంట్ అనుకోండి, అది వదిలేసి మనము మన మనసేమో భగవంతుడి మీద వెళ్ళాలి, ఈ రోజు మనం ఎలాగైనా అక్కడే సాంగత్యం చెయ్యాలి, అది అయితే ఎందుకని పని వదిలేసి అవతల పని మనం భగవంతుడి కోసమని వెళ్తే అక్కడ నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు అనిపిస్తుందా ప్రభు? యాక్చువల్లీ మనకి భౌతికంగా, వ్యవహారికంగా, సామాజికంగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఏంటంటే మనం కృష్ణునికి సేవ చేయాలనే భావనలో వాటిని నిర్లక్ష్యం చేస్తుంటాం. నిర్లక్ష్యం చేయడం కావచ్చు, లేకపోతే వాటికి తక్కువ విలువనిచ్చేసి లేదు కృష్ణుని సేవనే ముఖ్యం అని చెప్పేసి వెళ్ళడం అది కరెక్టేనా కాదా అంటే ఇది చాలా అంటే దానిలో చాలా సూక్ష్మమైన విషయం. మనం దాన్ని ఎలా మనం తీసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా కృష్ణుని సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కృష్ణుడి సేవ అంటే కృష్ణుని యొక్క విగ్రహానికి, కృష్ణుని మందిరంలో సేవ చేయడమే కృష్ణునికి సేవ చేసినట్టు కాదనమాట. ఇప్పుడు మనకి భగవద్గీత 3వ అధ్యాయంలో మీరు చదవండి. ఇక్కడ 3వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా, నేను కూడా విద్యుక్త ధర్మాన్ని పాటిస్తాను, నేను పాటించాలని అవసరం లేదు, అయినా సరే నా ధర్మాన్ని నేను పాటిస్తానని చెప్తాడు. మేబీ ఆ శ్లోకం భాష్యంలోనైనా ఐ థింక్ దాని తర్వాత ముందు తర్వాత 2-3 శ్లోకాలు ఒకసారి భాష్యం చదవండి. అక్కడ ఏం చెప్తారంటే భగవంతుడు ఇచ్చిన విద్యుక్త ధర్మాన్ని పాటించడం కూడా భగవంతుడిని సేవించినట్లే అని చెప్తారనమాట. అయితే అక్కడ మనకి ఏమొస్తుందంటే కానీ ఆ విద్యుక్త ధర్మాల్ని మాత్రమే పాటిస్తే భగవంతుడిని ప్రార్థించకుండా కేవలం మన విద్యుక్త ధర్మాల్ని పాటిస్తే మాత్రం ఉపయోగం లేదు. క్షేమయేవేహి కేవలం. సో అది రెండు ఉండాలన్నమాట. యాక్చువల్లీ మన విద్యుక్త ధర్మాలని నిర్లక్ష్యం చేయకూడదు. అంటే విద్యుక్త ధర్మం అంటే విద్యుక్త ధర్మంలో మన సామాజిక, వ్యవహారిక నియమాలు అంటే కార్యాలు అన్నీ కూడా వస్తాయి. అదే సమయంలో ఏంటంటే దాన్ని అర్థం చేసుకోగలగాలి. ఇవి మనకు సామాజిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, వ్యవహారిక బాధ్యతలు అవన్నీ కూడా నిర్వర్తించాలి, తెలుసుకోవాలి. అదే మనం సరిగా దాన్ని అర్థం చేసుకోవాలి. కాదు అని మనం అనుకుంటున్నామా, లేకపోతే నిజంగానే అది ఇంపార్టెంట్ కాదని కొంచెం ఎప్పుడు కూడా మనం కొన్నిసార్లు మనకు తెలుస్తుంది. తెలియనప్పుడు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఆ సన్నివేశం ఏంటో మనకు తెలిసిన అది మన పైన అథారిటీని, మన గురువును అడిగి తెలుసుకొని చేయడం మంచిది అనమాట. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాది కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.